నెల్లూరులో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. తల్పగిరి రంగనాథస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం జరిగిన రథోత్సవంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి పాల్గొన్నారు. సర్వాలంకార శోభితులై రథంలో కొలువుదీరిన స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, నెల్లూరు ప్రజలు అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆ రంగనాథుణ్ణి వేడుకుంటున్నట్లు తెలిపారు. ఉప్పు, మిరియాలు చల్లి రథాన్ని లాగితే కోరిన కోర్కెలు తీరుతాయి అనేది భక్తుల ప్రగాఢ విశ్వాసమన్నారు. విదేశాల్లో ఉన్న నెల్లూరు వాసులు సైతం ఈ ఉత్సవాలకు తరలిరావడం విశేషమని తెలిపారు. మంత్రి నారాయణ పర్యవేక్షణలో భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ, ఆలయ కమిటీ అద్భుతమైన ఏర్పాట్లు చేశాయని, ఎటువంటి తొక్కిసలాటలకు తావులేకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారని ఆమె ప్రశంసించారు. రేపు జరగనున్న తెప్పోత్సవానికి అంచనాలకు మించి భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉన్నారని రమాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు, ఆలయ చైర్మన్ లెక్కల వెంకారెడ్డి, నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు మరియు టీడీపీ నాయకులు భారీ స్థాయిలో స్థానిక ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగర వాస్తవ్యులందరికీ మన తల్పగిరి రంగనాథ స్వామి రథోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా మన ప్రతి సంవత్సరం మన రంగనాథ స్వామికి ఈ బ్రహ్మోత్సవం చేసుకోవడం ఆనవాయితీ. దీనికి మన నెల్లూరు నుంచే కాదు, చుట్టుపక్కల నుంచే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన వాళ్ళందరూ కూడాను ఇక్కడికి వచ్చి స్వామి యొక్క రథోత్సవంలో పాల్గొనటము చాలా అదృష్టంగా భావిస్తారు. ఈ సమయంలో వచ్చి ఆ రథాన్ని పట్టుకున్నా కూడాను వారు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అనే ఒక ఖచ్చితమైన నమ్మకంతో ఇక్కడికి రావటం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవం అయింది, గరుడ సేవ అయింది, తర్వాత కళ్యాణం అయింది. ఆ తర్వాత కళ్యాణమైన తర్వాత స్వామి రథం ఎక్కి అందరికీ కూడాను జనానికి దర్శనార్థం అందరికీ కనిపిస్తున్నారు. ఇటువంటి శుభదినాన ఇక్కడికి వచ్చి రంగనాథ స్వామి వారిని సేవించుకోవటం, దర్శించుకోవటం, ఆశీర్వాదం తీసుకోవటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నెల్లూరు నగర వాస్తవ్యులందరికీ ఆ రంగనాథ స్వామి ఆశీస్సులు ఉండాలని మనస, వాచ, కర్మణ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అడుగుల వరకు ఎవరు ఉండవద్దండి. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ, మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ, 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ, 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం తిరుత్తేరు, 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.